బెజవాడ మార్క్ రౌడీజం మరోసారి బయటపడింది. అధికార పార్టీ నేతలు ఒకవైపు, ఆర్టీఓ అధికారులు మరోవైపు. ప్రైవేట్ బస్సుల వ్యవహారం కాస్త పబ్లిక్ పంచాయతీగా మారింది. ఈ సీన్లో ఆర్టీఓ కమిషనర్ గన్మన్ పై ఎమ్మెల్యే బోండా ఉమ దాడి చర్చనీయాంశంగా మారింది. ఇది బెజవాడ మార్క్ రౌడీయిజమా? అధికార పార్టీ నేతల వ్యాపారం కోసమేనా ఇదంతా? స్పెషల్ పవర్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? కొమ్ములు ఏమైనా ఉన్నాయా మీకేమన్నా? కొంచెం చెప్పండి. 2 కొమ్ములు ఉన్నాయి నాకు, నేను ఇంకెవరి మాట అని చెప్పండి. పోనీ అది కదా మాట్లాడండి. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ మీద పార్టీ వచ్చి అడుగుతా ఉంటే మీరు ఎంపీ అంటే గౌరవం లేదు. షేమ్ అండి ఇది. మీలాంటి వాళ్ళకి సీనియర్ అధికారులు మళ్ళీ మీరు ఎందుకు ఈ రగడ? ఆర్టీఓ కమిషనర్ ని నిలబెట్టి పంచాయతీ నడపాల్సిన అవసరమేంటి? స్పెషల్ పవర్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? కొమ్ములు ఏమైనా ఉన్నాయా మీకేమన్నా? కొంచెం చెప్పండి. 2 కొమ్ములు ఉన్నాయి నాకు, నేను ఇంకెవరి మాట అని చెప్పండి. పోనీ షేమ్ అండి ఇది. మీలాంటి వాళ్ళకి సీనియర్ అధికారులు మళ్ళీ మీరు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహారంలో ఎంపీ కేశినేని నానికి రవాణా శాఖ అధికారులకు మధ్య మొదలైన రగడ ఇది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్రమంగా ఏపీలో తిరుగుతున్న ప్రైవేట్ బస్సుల్ని నియంత్రించాలంటూ ఆర్టీఓ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యాన్ని కలిశారు టీఎన్టీయూసీ నేతలు. అయితే తమ పని తాము చేస్తున్నాం, తమని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేశారు అధికారులు. దీంతో తమతో ఆర్టీఓ కమిషనర్ దురుసుగా ప్రవర్తించారంటూ ఎంపీ కేశినేని నానికి ఫిర్యాదు చేశారు. ఉన్న పళంగా ఆర్టీఓ కార్యాలయానికి చేరుకున్నారు ఎంపీ నాని. అదే సమయంలో బయటకు వెళ్తున్న ఆర్టీఓ కమిషనర్ వాహనానికి ఎదురొచ్చి బండాపమన్నారు. అది గమనించని కమిషనర్ ముందుకెళ్తుండగా ఎంపీ వెహికల్ కమిషనర్ కారుని అడ్డుకుంది. అక్కడి నుంచి కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై మాటల దాడి చేశారు ఎంపీ కేశినేని. పక్కనే ఉన్న డీటీసీని ఉద్దేశించి ప్రైవేట్ బస్సులకు అక్రమంగా పర్మిషన్లిస్తూ డబ్బులు దండుకుంటున్నారని, దీనివల్ల ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుందో తెలుసా అంటూ మండిపడ్డారు ఎంపీ నాని. బస్సులకు యాక్సిడెంట్లు జరిగితే నిందలు టీడీపీ ప్రభుత్వం భరించాల్సి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ 2 ఏళ్ల నుంచి అక్రమాలు జరుగుతాయని చెప్తాంటే కళ్ళు మూసుకుని ఉన్నాయా? అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తుంది, తెలుగుదేశం నాయకులు తప్పు చేస్తున్నారు. ఏం తప్పు చేశారు చెప్పండి? కేసీఆర్ ఏం చేశాడు? తెలుగుదేశం ప్రభుత్వం ఈళ్ళు తినే గడ్డి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఓవైపు ఎంపీ కేశినేని ఆర్టీఓ అధికారుల్ని నిలదీస్తున్న సమయంలోనే ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆర్టీఓ అధికారులు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. చేయని తప్పుకు తామెందుకు క్షమాపణ చెప్పాలని అధికారులు వెళ్లిపోబోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై బోండా ఉమ, బుద్దా వెంకన్న మాటల దాడికి దిగారు. మీకేమైనా కొమ్ములున్నాయా అంటూ కమిషనర్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు బోండా ఉమ. స్పెషల్ పవర్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? కొమ్ములు ఏమైనా ఉన్నాయా మీకేమన్నా? కొంచెం చెప్పండి. 2 కొమ్ములు ఉన్నాయి నాకు, నేను ఇంకెవరి మాట అని చెప్పండి. పోనీ అది కదా మాట్లాడండి. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ మీద పార్టీ వచ్చి అడుగుతా ఉంటే మీరు ఎంపీ అంటే గౌరవం లేదు. షేమ్ అండి ఇది. మీలాంటి వాళ్ళకి సీనియర్ అధికారులు మళ్ళీ మీరు. అధికార పార్టీ నేతలు ఇలా పబ్లిక్ గా మాటల దాడికి దిగిన కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మాత్రం మౌనంగా నిలబడ్డారు. ఓ దశలో ఆగ్రహంతో ఊగిపోయిన బోండా ఉమ బాలసుబ్రహ్మణ్యం గన్మెన్ ని నెట్టేశారు. పరిస్థితి మరీ సీరియస్ కావడంతో విషయం విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ కార్యాలయానికి చేరింది.
ఇరు వర్గాల మధ్య దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిగాయి. చివరకు ఏపీలో అక్రమంగా తిరుగుతున్న బస్సుల్ని కట్టడి చేస్తామని రవాణా శాఖ కమిషనర్ హామీ ఇచ్చారని, సమస్య సద్దుమణిగిందని చెప్పారు ఎంపీ కేశినేని నాని. ఒక 5-6 సంబంధించినటువంటి 400-500 బస్సులు అక్రమంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పాండిచేరి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తిరుగుతున్నాయి. వీటి వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాని మీద ట్రాన్స్పోర్ట్ అధికారుల దృష్టిలోకి తీసుకొచ్చాం. ఏదైనా కానీ ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి. దీని మీద చాలా కుదిరింది. రేపటి నుంచి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఈ దొంగ బస్సులు ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాము, పాండిచేరి బస్సులు అన్నింటి కూడా కట్టడి చేస్తానని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు హామీ ఇచ్చారు. సమస్య సద్దుమణిగిన ఆర్టీఓ అధికారులకి, అధికార పార్టీ నేతలకు మధ్య పబ్లిక్ గా జరిగిన పంచాయతీ మాత్రం బెజవాడలో చర్చనీయాంశంగా మారింది.